హాయ్ ఆల్. విజయ్ సేతుపతి గారు మరియు అదితిరావు హైదరి గారు ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ్ మూవీ 'గాంధీ టాక్స్' రివ్యూ చూద్దాం. అసలు డైలాగ్సే లేకుండా ఒక పూర్తి సైలెంట్ సినిమా తీస్తే ఎలా ఉంటుంది? ఆడియన్స్ కనెక్ట్ అవుతారా? లేకపోతే బోరింగ్ ఫీల్ అవుతారా? ఇదే కాన్సెప్ట్‌తో వచ్చిన ఎక్స్‌పెరిమెంటల్ అటెంప్ట్ పేరు 'గాంధీ టాక్స్'. ఈ కథలో మహదేవ్ ఒక స్లమ్ ఏరియాలో నివసించే గ్రాడ్యుయేట్. అతను ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నంలో లంచం ఇస్తే కానీ ఉద్యోగాలొచ్చే పరిస్థితి లేదని తెలుసుకుంటాడు. ఎలా అయినా లంచం ఇచ్చి ఉద్యోగం సంపాదించి తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. మరోపక్క బోస్మాన్ అలియాస్ అరవింద్ స్వామి గారు ఒకప్పుడు సక్సెస్ఫుల్ బిల్డర్గా ఉంటారు. కానీ ఇప్పుడు మొత్తం కోల్పోయి హోప్లెస్గా జీవిస్తూ ఉంటారు. ఈ ఇద్దరి జీవితాలు ఎలా కలుస్తాయి? ఈ కలయిక వాళ్ళని ఎలా మారుస్తుంది? అనేది ఈ సినిమా కథ. హీరో విజయ్ సేతుపతి గారి పెర్ఫార్మెన్స్ గురించి స్పెషల్‌గా చెప్పాలి. డైలాగ్ లేకుండా యాక్ట్ చేయడం అంటే ఎక్స్‌ప్రెషన్స్ మీద ఫుల్ కంట్రోల్ ఉండాలి. ఐ మూవ్‌మెంట్, బాడీ లాంగ్వేజ్, టైమింగ్ ఇవన్నీ పర్ఫెక్ట్‌గా సింక్ అయ్యాయి. ఇది సైలెంట్ సినిమా కాబట్టి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి బ్యాక్‌బోన్. కొన్ని ప్లేసెస్‌లో మ్యూజిక్ సస్పెన్స్ క్రియేట్ చేస్తుంది. కొన్ని ప్లేసెస్‌లో కామెడీ ఫీల్ ఇస్తుంది. ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడితే డైలాగ్ లేకుండా సినిమా తీయడమే ఒక పెద్ద రిస్క్ అని చెప్పాలి. డైరెక్టర్ కిషోర్ గారు చేసిన ఈ అటెంప్ట్ ని నిజంగా అప్రిషియేట్ చేయాలి. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ఎంగేజింగ్ గా ఉంది. ఒక 40 మినిట్స్ రాబరీ డ్రామా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సినిమాలో యాక్టర్స్ అందరూ చాలా బాగా నటించారు. ఏఆర్ రెహమాన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి ఒక రియల్ అసెట్ అని చెప్పొచ్చు. డైరెక్టర్ ఈ యూనిక్ కాన్సెప్ట్ ని చాలా బోల్డ్ గా ఎగ్జిక్యూట్ చేశారు. మైనస్ పాయింట్స్ కొస్తే ఈ సినిమా కథ కొత్తగా అనిపించదు. స్లో నెరేషన్ వల్ల ఫస్ట్ హాఫ్ స్లోగా అనిపిస్తుంది. ఇది సైలెంట్ సినిమా కాబట్టి టెక్స్ట్ మెసేజెస్ పైన, వాట్సాప్ చాట్స్ పైన ఎక్కువగా డిపెండ్ అయ్యారు. మీరు అటెంటివ్ గా లేకపోతే చాలా సీన్స్ మిస్ అయిపోతారు. మీ కాన్సంట్రేషన్ మొత్తం స్క్రీన్ పైనే పెట్టి సినిమా చూడాలి. సో ఫైనల్ గా చెప్పాలంటే గాంధీ టాక్స్ ఒక సినిమాటిక్ ఎక్స్పెరిమెంట్. సినిమాని ఒక ఆర్ట్ లాగా చూసేవాళ్ళు ఖచ్చితంగా ఒకసారి చూడండి. కానీ టైమ్ పాస్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం చూస్తే మాత్రం ఈ సినిమా మీకు స్లోగా అనిపిస్తుంది. తెలుగు డబ్బింగ్ మార్చి 6వ తారీఖు నుండి జీ5లో స్ట్రీమ్ అవుతుంది. సినిమా చూసి మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.